రైతులకు ఇచ్చేగా పచ్చి రొట్టె విత్తనాలు జనుము జీలుగు విత్తనాల ధరలు కూడా పెంచిండ్రు. నువ్వు పెంచిందేందా రేవంత్ రెడ్డి? నేను ఏం పెంచలేదంటావు. పంచుడు బంద్ పెట్టినావు, పెంచుడు షురువు చేసినావు. రైతుల విత్తనాల ధరలు పెంచినావు, బస్ టికెట్ల ధరలు పెంచినావు, మద్యం ధరలు పెంచినావు, ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచినావు. ఇంకా రేపో మాపో భూముల ధరలు అంటే రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచుతారట. ఇక పెంచుడు తప్ప నీకు ఇంకేం లేదా? నువ్వేం చెప్పినావు? గ్యారంటీలు అన్నావు. గ్యారంటీలు గాలికి వదిలినావు. ఏది మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి 2500 ఎక్కడ వాయ్? వృద్ధులకు వితంతువులకు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఎక్కడ వాయ్? నీ తులం బంగారం ఎక్కడ వాయ్? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ వాయ్? రైతులకు రుణమాఫీ సగం కూడా చేయకపోతివి. ఇచ్చుడు బంద్ పెట్టినావు, పెంచుడు షురువు చేసినావు. మద్యం ధరలు 2 సార్లు పెంచిండు, బీర్ ధరలు విస్కీ ధరలు పెంచిండు. ఇలా ఆర్టీసీ ధరలు 2 సార్లు పెంచిండు. రైతులకు విత్తనాల ధరలు పెంచిండు. ఇలా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో 2 సార్లు ఫీజులు పెంచిండు, లైఫ్ ట్యాక్స్ పెంచిండు. ఇక ఈ జాలదట రేపో మాపో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట. ఇంకా అది ఒక భారం వేస్తారట ప్రజల మీద. ఇంకా పెంచుడేనా నీ పని? అసెంబ్లీలోనే ఏం పెంచినట్టు చెప్పినావు ప్రజలకు. ఇప్పుడు ఇవన్నీ పెంచుడు కాదా? మద్యం ధరలు 2 సార్లు పెంచుతుంది. మద్యం ధరలు పెంచుడే కాదు, ఇప్పుడు ఇంకా ఊరూరికి కూడా వైన్ షాప్ పెట్టారట్టుగా. ఇందుకు ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపదలుచుకున్నావా? ఇందుగా ఎవరు ఇంట్లో మంచిగా నిద్రపోకుండా చేస్తావు? ఇప్పుడు ప్రతి తాలూకాలో ప్రతి మండల కేంద్రంలో బ్రీవరీలు పెడతారట. ఇక ఊరూరికి మద్యం షాపులు తెరుస్తారట, మద్యం ఫీజులు పెంచుతారట. ఇదేనా పాలన అంటే? నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు ప్రతిపక్షంలో? బెల్ట్ షాపులన్నీ మూసేస్తా అన్నావు. బెల్ట్ షాపులు మూసేసుడు కాదు, ఇప్పుడు ఊరికి 4 అయినాయి, 5 అయినాయి. ఇంకా కొత్త వైన్ షాపులు తెరుస్తారట, కొత్త బార్లు తెరుస్తారట, కొత్త బ్రీవరీలు తెరుస్తారట, మద్యం ధరలు పెంచుతారట. అంటే పేద ప్రజల రక్త మాంసాలు పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ పెంచిన లైఫ్ ట్యాక్స్ను, పెంచిన సర్వీస్ ఛార్జెస్ను, పెంచిన సర్వీస్ ట్యాక్స్లను వెంటనే ఉపసంహరించుకోండి. ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మోటార్ సైకిళ్ళు అనేటువంటివి పేదవాళ్ళు వాడే వాహనాలు, ఇది పెద్దలు వాడే వాహనాలు కాదు. పేద ప్రజలు అది నిత్య అవసరంలో భాగంగా మారింది. వాటి మీద భారం పెంచుతారా మీరు? ఏ ఊర్లో పోయినా దాదాపు ఇంటికో మోటార్ సైకిల్ ఉన్నది. ఇలా గాల మీద కూడా భారం పెంచుతావా నువ్వు? పేదవాళ్ళని కూడా వడిచిపెట్టవా? ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచుతావు, మద్యం ధరలు పెంచుతావు, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతావు, లైఫ్ ట్యాక్స్ పెంచుతావు, చివరికి రైతులు వాడే విత్తనాల ధరలు కూడా పెంచుతీవి. సో మేము ఈ పెంచినటువంటి ఆర్టీఏ ఛార్జెస్ను, ఈ 2000 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమో ప్రజలకు పన్నుల భారం లేకుండా చేస్తే, రేవంత్ రెడ్డి ఏమో పన్నుల భారాన్ని ఎడాపెడా ప్రజల మీద మోపుతా ఉన్నాడు. కేసీఆర్ ఆటోలకు పన్ను రద్దు చేసిండు, ట్రాక్టర్లకు రద్దు చేసిండు, ట్రాలీలకు రద్దు చేస్తే నువ్వేమో పన్నులు పెంచుకుంటూ పోతున్నావు. ప్రజలకు అర్థమైంది, ఇవాళ ఏం మార్పు వచ్చిందో చూస్తున్నారు. పన్నులు తీసేసింది కేసీఆర్, పన్నులు వేసింది రేవంత్ రెడ్డి. నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు? ఏ వర్గాన్ని వదిలిపెట్టినావా? కొత్తగా బ్రీవరీలు ఎట్లా ఓపెన్ చేస్తావు మండలానికోటి? అంటే పిల్లలను, చదువుకునే పిల్లల్ని చెడగొట్టదలుచుకున్నావా? కాలేజీ పిల్లల్ని తాగుమంటున్నావా నువ్వు? బ్రీవరీలు మండలాల్లో, జిల్లాల్లో, తాలూకాల్లో ఎందుకు ఓపెన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నావు? అంటే కాలేజీ పిల్లల్ని తాగించి ఊగించి చెడగొట్టదలుచుకున్నావా అంటున్నా. దయచేసి ఆ ఆలోచనను ఉపసంహరించుకోండి. ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర పురోగతి ముఖ్యం. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. ఢిల్లీకి మోసుడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ ఎన్ని పెంచినావు నువ్వు? ఇవన్నీ పెంపుదల కాదా? ఇంకా మళ్ళీ రేపో మాపో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట, ఇంకా మళ్ళీ అదో భారం వేస్తావు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. ఇప్పటికే దాదాపు మీ అంచనాల కంటే 5,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. 5,000 కోట్లు తగ్గింది గత సంవత్సరం. ఇప్పుడు ఎందుకు తగ్గింది? నీ ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల తగ్గింది.
నువ్వు పెట్టిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. నువ్వు ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టినావు, ఈ రోడ్ ట్యాక్స్ ఈ ఆర్ ట్యాక్స్ వల్ల కూడా 2000 కోట్లు నువ్వు సంపాదిస్తా అనుకుంటున్నావు, కానీ సంపాదించవు. బండ్లు కొనడం తగ్గుతుంది, నీ ఆదాయం ఇంకా దెబ్బతింటుంది. మార్కెట్ సెంటిమెంట్ చూడాలి, ప్రజల చేతిలో డబ్బు ఉందా లేదా చూడాలి. తొందరపాటు నిర్ణయాలతో ఎడాపెడా ప్రజల మీద భారం వేస్తే అది రివర్స్ అవుతుంది. నువ్వు వేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో సెంటిమెంట్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ కుప్పగూలి నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఇప్పుడు నువ్వు పెట్టే ఆర్ ట్యాక్స్ వల్ల కూడా అది రివర్స్ అయ్యి మరింత ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉంది, ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.